అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ జరిగిన జెడ్పీ ఉప ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ లో ప్రకంపనలు రేపాయి. సాక్షాత్తు మంత్రులు మాగంటి బాబు, మూలింటి మారెప్ప నియోజకవర్గాల పరిధిలోనే ఆ పార్టీ అభ్యర్థులు ఓడిపోయారు. నైతిక బాధ్యత వహించి వారు అమాత్య పదవులకు రాజీనామా చేశారు. స్థానిక సంస్థల ఉప ఎన్నికలు కాంగ్రెస్ కలల సౌధాన్ని కుప్ప కూల్చాయి. 7 జడ్పీటీసీలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్కు గట్టి షాక్ ఇచ్చాయి. ఆ పార్టీతో సమానంగా తెలుగుదేశం పార్టీ కూడా 3 స్థానాలను గెలుచుకుంది. 2 మంత్రుల నియోజకవర్గాల కేంద్రాలతో పాటు పీసీసీ అధ్యక్షుడు డి శ్రీనివాస్ సొంత జిల్లా నిజామాబాద్లోనూ కాంగ్రెస్ను తెలుగుదేశం పార్టీ మట్టి కరిపించింది. మక్లూరును కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు జడ్పీటీసీని తెలుగుదేశం దక్కించుకుంది. ఇది చిన్న తరహా నీటిపారుదల శాఖ మంత్రి మాగంటి వెంకటేశ్వరరావు సొంత నియోజకవర్గం. ఫలితంగా ఈ ఓటమికి బాధ్యత వహిస్తూ ఆయన మంత్రి పదవికి రాజీనామా సమర్పించారు. జడ్పీ ఉప ఎన్నికల ఫలితాలపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కూడా హర్షం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికలకు శుభ సూచకమని వ్యాఖ్యానించారు. అయినా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు వాళ్ళకి ఇవ్వకుండా తెలుగుదేశం పార్టీకి ఇస్తారంటే ప్రభుత్వం పైన చాలా స్పష్టంగా వ్యతిరేకత ఉంది. విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టారు. వాళ్ళ డబ్బులు దాటి కూడా తట్టుకుని వాళ్ళ బెదిరింపులు లేకుంటే అక్కడే స్థానికంగా ఉండే అన్ని విషయాలు ఎదుర్కొని తెలుగుదేశం పార్టీకి ఇస్తారంటే ఇది ప్రజాస్వామ్య గెలుపు తెలుగుదేశం పార్టీ.